హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీడియో. నిన్నైతే మనమైతే తాడైతే వేసుకున్నాం కదా, ఆ తాడుకి నేను అన్నంలో లేదా వెంటనే చేప అనేది పడ్డది. ఆ పడిన చేప వెనకతలు తీయడానికి అయితే అసలు అవుతుంది. అందుకే మేము ముందొచ్చి తీస్తున్నాను. చూసుకోవచ్చు, ఆ చేప అనేది మమ్మల్ని చాలా ఇబ్బంది అనేది పెట్టింది. దారినే బాతుకున్నాం అనేసి అంటాం. చాలా ఇబ్బంది అనేది పెట్టింది. ఎందుకంటే మా ఫ్రెండ్ అయితే ఎక్స్ట్రా గాలలో వేస్తున్నాడు కానీ అది తగులుకోవట్లేదు. ఆ ఎక్స్ట్రా గాలల్లో మేము పలకల గాలను అనేసి అంటాం. ఆ గాలను అనేసి చాలా ఇబ్బంది అనేది పెడుతుంది. ఆ గాలలో వేసిన చేపకు అనేది తగులుకోవట్లేదు. మా ఫ్రెండ్ అనేది చాలా కష్టపడుతున్నాడు, కానీ అది పలకల గాల అనేది సాధారణంగా అంత బేగ అనేది తగులుకోదు. వేస్తున్నాడు, చూద్దాం తగులుకుండదేమో అనేసి. అయినా తగులుకోవట్లేదు. కానీ చేప అనేది చాలా ఇబ్బంది అనేది మమ్మల్ని పెడుతుంది. మినిమం సుమారుగా 1.5 గంట అయితే పట్టింది, అయినా రావట్లేదు పైకి. బాతుకున్నంలు అనేవి అంత సాధారణంగా పైకి అనేవి రావు. చూసుకోవచ్చు మీరు. ఎందుకంటే అవి బోట్ నేటికి కిందకి వెళ్ళిపోతూ ఉంటే, ఈ బాతుకోణం అనే కాదు, ప్రతి బాతుకోణం అనేది ఇలా బతికేసి వచ్చింది. చాలా ఇబ్బంది అనేది మమ్మల్ని పెడుతూ ఉంటుంది. చివరికైతే సాధించాం ఏదో ఒకలాగా. పైకి అయితే లాక్కుంటున్నాం కదా, అదే బాతుకోణం. మా కష్టానికి ఫలితం దొరికిందనేసి మేము అనుకుంటున్నాం. ఇలాగే చాలా చేపలు ఇసుకిస్తూ ఉంటే బతికొచ్చినవి, చనిపోయి వచ్చినవి అయితే మాకు సింపుల్గా గజం వేసుకొని పైకి తీసుకోవడానికి అయితే అవుతుంది. వీడియో నచ్చినట్టుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్.